వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం ఇవాల్టి ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పూరణం పజిల్కి సమాధానాలను చూడబోతున్నాం. ఏడు అడ్డం మిశ్రమం కదంబం. 10 అడ్డం దేవవైద్యుడు ధన్వంతరి. 11 నిలువు మోహ ప్రేమ తమకం. 20 అడ్డం కోకిల పికం. 20 నిలువు గింజ మోకాలి కింది వెనుక భాగం పిక్క. 22 అడ్డం అరచేతులు తాటిస్తూ అమ్మాయిలు ఆడే క్రీడ చెమ్మ చెక్క. 23 నిలువు సముద్రపు ఒడ్డు విశ్వనాథవారి నవలగా ప్రసిద్ధి చెలియలి కట్ట. 30 అడ్డం సముద్రం కడలి. 28 నిలువు సముద్ర తీరంలో పెంచే అడవులు మడ అడవులు మడ. 28 అడ్డం దుర్యోధన ఏకపాత్ర అనగానే గుర్తొచ్చే ఘట్టం మయసభ. 27 నిలువు రాధేయుడు కాని రావణ సోదరుడు. రావణ సోదరుడు కుంభకర్ణ, రాధేయుడు అనగా కర్ణుడు, కర్ణ తీసేస్తే కుంభ. 27 అడ్డం ప్రాణాయామంలో ఊపిరి బిగబట్టే ప్రక్రియ కుంభకం. 24 నిలువు ఒక దేవనర్తకి రంభ. 24 అడ్డం పేచి మనోవ్యధ రంధి. 21 అడ్డం నాన్న తోడబుట్టినది మేనత్త. 17 నిలువు నవరత్నాలలో ఒకటి గోమేధికం. 13 నిలువు ఒక అప్సరస తిలోత్తమ. 12 అడ్డం తీగ లతిక. 14 నిలువు దేవయాని వలచిన బృహస్పతి సుతుడు కచుడు. ఇక్కడ 2 అక్షరాలే కాబట్టి కచ అని రాస్తున్నాను. 18 అడ్డం నేత్రం లోచనం. 19 నిలువు కొత్తదనం. 18 అడ్డం లోచన అని కూడా రాయొచ్చు, అప్పుడు 19 అడ్డం నవ్యత అవుతుంది. కొత్తదనం అనగా నవ్యత. 25 అడ్డం ప్రేమ అభిమానం మమత. 26 నిలువు రాయలసీమలోని ఒక శివక్షేత్రం మహానంది. 33 అడ్డం దిక్కు దిశ. 34 నిలువు వైరి శత్రువు. 29 అడ్డం వదలలేని దురభ్యాసం వ్యసనం. 29 నిలువు ఖర్చు వ్యయం. 31 అడ్డం కాలం సమయం. 32 నిలువు మానసం మనసు. 38 అడ్డం బొత్తిక ఎంత మాత్రము సుతారం. 36 నిలువు గారాబం గారం. 31 నిలువు పాండవులలో దేవుడు సహదేవుడు సహ. 35 అడ్డం ఒక రాగం మోహన రాగం మోహన. 35 నిలువు దగ వంచన
మోసం. 37 అడ్డం. పటాటోపం, హంగామా, అట్టహాసం. 30 నిలువు. మజ్జిగ చిలికే పనిముట్టు, కవ్వం. 22 నిలువు. పాదరక్ష, చెప్పు. 16 నిలువు. నిమ్మ కాని నిమ్మ, దానిమ్మ. 15 అడ్డం. నెమ్మది, నిదానం. అలానే 8 నిలువు. లంకే, చెర అనగా బంధనం. 4 నిలువు. కావలివాడు, తలారి. 3 అడ్డం. మాత వంటి అల్లుడు, జామాత. 9 అడ్డం. అధికేచ్ఛ, మిక్కిలి తృష్ణ, లాలస. 5 నిలువు. అయోధ్యాపురి, కోసల. 5 అడ్డం. కలకలం, గోల, కోలాహలం. 6 నిలువు. వాడుకలో ద్వీపం, లంక. 2 నిలువు. హృదయం, డెందం. 1 అడ్డం. అతి కొద్దిగా, లవలేశం, తోడెం. 1 నిలువు. పిట్ట కాని ఈ పిట్ట దాదాపు కనుమరుగైపోయింది. తోకలేని పిట్ట 90 ఆమడలు పోతుందని సామెత కదా, అది తోకలేని పిట్ట అనగా ఉత్తరం. ఉత్తరాలు ఇప్పుడు ఎవరు వాడటం లేదు పెద్దగా. సో ఇదండి ఇవాల్టి ఆంధ్రజ్యోతి పూరణం పజిల్కి సమాధానాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ పజిల్ని పూరించడంలో ఏమైనా తప్పులు దొర్లినా కానీ, మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.